చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ మదర్. సో ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఇంకా నెలలు నిండలేదు, 28 వారాలే, ఇంకా 2 months ఉంది ఇంకా టైము. సో అయినా రిస్క్ చేసి బయటికి తీశారు. తీసిన తర్వాత మదరు సేఫ్గా ఉన్నారు, కానీ బేబీస్ ఇద్దరు ముందే పుట్టేశారు కాబట్టి బరువు తక్కువ. ఒక బేబీ 1 kg, చిన్న బేబీ 758 గ్రాముల బేబీ. సో 1 kg బేబీ కూడా చాలా రిస్క్గా ఉంది. సో కాకపోతే బేబీని ఇక్కడ ఎన్ఐసిలో పెట్టాము. ఎన్ఐసిలో లెవెల్ 3, లెవెల్ 4 ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో. సో ఇక్కడ ఇంక్యుబేటర్లో పెట్టి ఫస్ట్ బేబీని 10 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. సెకండ్ బేబీ చాలా తక్కువ వెయిట్, 758 గ్రాములు, అంటే ఇంక్యుబేటర్లో పెట్టి ఒక 28 days పట్టింది బేబీని బయటికి పేరెంట్స్కి డిశ్చార్జ్ చేయడానికి, పేరెంట్స్కి ఇవ్వడానికి. కాకపోతే స్పెషల్ ఏంటంటే ఈ బేబీకి ఇంకా 2 months 3 months పడుతుంది చాలామందికి ఈ 758 గ్రాముల బేబీ బయటికి ఇవ్వడానికి. కాకపోతే మనం 1 month లోపే బేబీని సేఫ్గా ఇవ్వడం జరిగింది. లెవెల్ 3, లెవెల్ 4 కేర్ ఇచ్చాము. తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ లెవెల్ హెల్త్ కేర్ ఇచ్చాము. ఇక్కడ వైజాగ్ లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చాము. సో ఇవన్నీ బేబీలు వైజాగ్ వెళ్లకుండా ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ శ్రీఆర్కే మదర్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో ఇలాంటి బేబీలకు కూడా ట్రీట్ చేసి సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 750 అనేది శ్రీకాకుళంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్, అది కూడా మన శ్రీకాకుళంలోనే. సార్ అయితే విజయవాడ, వైజాగ్లో 400-500 గ్రామ్స్ బేబీని కూడా చేసి ఉన్నారు. బట్ ఆ ఫెసిలిటీస్ ఇంతవరకు ఇక్కడ లేవు. అది మన శ్రీఆర్కే హాస్పిటల్లో ఇప్పటి వరకు పెడుతూ ఈ బేబీని సక్సెస్ఫుల్గా ఇదే ఫస్ట్, శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం 700 గ్రామ్స్ బేబీని బయటికి డిశ్చార్జ్ చేయడం అనేది. ఇంత హెల్తీగా బేబీ వెళ్ళి తక్కువ టైంలో, అంటే యూజువల్గా 2 months ముందే 28 weeks అంటే మొత్తం మనకి ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వాలంటే 38 వారాలు కంప్లీట్ అవ్వాలి. అంటే 10 వారాలు, 2.5 నెలల ముందే బేబీ బయటకు వచ్చింది. సో పొట్టలో ఉండాల్సిన ఎన్విరాన్మెంట్ అంతటినీ మనం బయట ఇంక్యుబేటర్లోని హైలీ ఎక్విప్మెంట్, అంటే చిన్న మనం పీల్చే శ్వాస కూడా బేబీకి ఇన్ఫెక్షనే. అలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఇది ఒక్క డాక్టర్స్ ఒక్కటే కాదు, అండ్ సిస్టర్స్ కేర్, ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనో లేకపోతే ఒక్క డాక్టర్ ఉంటేనో అయిపోదు. ఆ పక్కన ఉండే నర్సింగ్ స్టాఫ్ని కూడా మేము అలానే ట్రైన్ చేసుకొని, అంత హై రిస్క్ని కూడా చేయగలిగేలాగా ట్రైన్ చేసుకొని, సో వాళ్ళ కేర్తో మేము ఈ బేబీని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్, శ్రీకాకుళంలో ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీకు అందరికీ ఇది కొంచెం స్పెషల్గా ఇన్వైట్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది. అందులో బేబీస్ అనేది చాలా తక్కువగా పుట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే డాక్టర్ గారు మాకు ఒకే మాట చెప్పారు, ఇది నేను సాధిస్తాను అని ఒక ఛాలెంజ్గా మాకు తీసుకున్నాను. సార్ మాకు నేను అప్పుడు ప్రతిసారి కూడా రిపీట్ చేస్తాను, సార్ మేము ఎక్స్పెన్సెస్ అవుతానే సార్, మేము తట్టుకోలేము సార్ అనేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. సార్ ఒకే ఒక మాట అన్నారు, నాకు ఇది ఛాలెంజ్, మీరు డబ్బులకై చూడకండి, నేను ఇది మీకు చక్కగా మీకు డెలివరీ చేసే బాధ్యత, మీకు రిసీవ్ చేసే బాధ్యత నాది అని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రోజుకి మాకు బేబీని ఇచ్చినందుకు ఐఎమ్ ప్రౌడ్. సార్ థ్యాంక్ యూ సార్ మీడియా సమావేశంగా. ఆల్సో మేడం థ్యాంక్ యూ ఫర్ కేరింగ్. స్టార్టింగ్ నుంచి మేడం దగ్గర మేము కేరింగ్ తీసుకుంటాను. ఆల్సో మేము అంటే మీడియా ముందు చెప్తాను సార్, ఇంత తక్కువ వెయిట్లో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ ఒకటే అన్నారు, నన్ను నమ్మండి, నేను మీకు సేఫ్గా ఇచ్చే బాధ్యత నాది అని. ఆ బాధ్యతను తీసుకుంటారు. ఈరోజుకు అతను అన్ని మాట నిలబెట్టుకున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.